హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోకి వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే మీ ముందుకు వచ్చా. ఇంకా క్వశ్చన్ విషయానికి వస్తే ఈ క్వశ్చన్ ఎస్ఆర్ఎస్ టీం గురించి అయితే అడుగుతున్నా. ఎస్ఆర్ఎస్ టీం దగ్గర నుంచి ఓవరాల్ అన్ని ఐపీఎల్ సీజన్స్ నుంచి కలిపి ఏ సీజన్ లో వాళ్ళు లోయెస్ట్ స్కోర్ ని డిఫెండ్ చేసుకున్నారో చెప్పండి. ఎగ్జాక్ట్ గా స్కోర్ ని అండ్ టీం పేరుని కూడా కామెంట్ చేయండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వారి కామెంట్స్ నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఈ వీడియోలో అయితే ఐపీఎల్ 2027 యొక్క ఫుల్ అప్డేట్స్ గురించి అయితే మెయిన్ గా మాట్లాడుకుందాం. ఇందులో చాలా విషయాలు అయితే కవర్ చేయాలి. మెయిన్ గా సిఎస్కే టీం యొక్క ఫుల్ అప్డేట్స్ గురించి, వాళ్ళ టీం నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అవబోతున్నారు, మెయిన్ గా వాళ్ళ ట్రేడ్ జరిగే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి, ఇంకా సిఎస్కే టీంలో వాళ్ళ ప్లేయర్స్ కూడా వెళ్ళిపోవడానికి చాలా రెడీగా ఉన్నారట. దాని గురించి ఫుల్ క్లారిటీ ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా మెయిన్ గా ఈ వీడియోలో హార్దిక్ పాండ్యా ఏ టీంకి వెళ్ళిపోతున్నాడు అండ్ ఏ టీంకి వెళ్ళే ప్రాబిలిటీ ఎక్కువగా ఉంది, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా చూస్తూ అండ్ ఆల్సో మెయిన్ గా ఎస్ఆర్ఎస్ టీం యొక్క క్యాంప్ అప్డేట్స్ అయితే చాలా వచ్చాయి. దాని గురించి కూడా ఫుల్ క్లారిటీగా చూసుకుందాం. అండ్ ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ఎవరు అవుతారో దాని గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఇలా ఫుల్ క్లారిటీగా ఈ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా ముందుగా సిఎస్కే టీం యొక్క అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ గా సిఎస్కే టీం కి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక హెడ్ కోచ్ అయితే కావాలి. మరి ఆ హెడ్ కోచ్ ఇంకా ఫైనలైజ్ అయ్యాడంటే ఆల్మోస్ట్ రీసెంట్ గా అయిన మీటింగ్స్ లో అయితే సిఎస్కే మేనేజ్మెంట్ మొత్తం కలిసి వాళ్ళ న్యూ హెడ్ కోచ్ అయితే ఫిక్స్ చేశారంట. మాక్సిమం ఆ నేమ్ అయితే ఇంకా బయటకు రావట్లే కానీ ఫైనలైజ్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం సిఎస్కే టీం కి న్యూ హెడ్ కోచ్ అయితే ఫారెన్ హెడ్ కోచ్ ని పెట్టడానికి రెడీగా ఉన్నారంట సిఎస్కే టీం. ఇది ఇప్పటి వరకు వచ్చిన హెడ్ కోచ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా ఇందులోనే రిపోర్ట్స్ లో వచ్చిన విషయం ఏంటంటే ఏ హెడ్ కోచ్ అయితే కొత్తగా అపాయింట్ చేస్తారో ఆ హెడ్ కోచ్ కి ఫుల్ గా ఫ్రీడమ్ ఇచ్చి తనకు నచ్చిన ప్లేయర్స్ ని అండ్ కోచింగ్ స్టాఫ్ ని పెట్టుకోవాలని క్లారిటీ అయితే ఇవ్వబోతుందంటే సిఎస్కే మేనేజ్మెంట్ కొత్త హెడ్ కోచ్ కి. మరి చూడాలి సిఎస్కే టీం కి ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో. ఇంకా సిఎస్కే టీం దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శివన్ డుబే అండ్ ఖలీల్ అహ్మద్ వీరిద్దరు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ట్రేడ్ లో వెళ్ళడానికి శివన్ డుబే వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్ గా ఎందుకున్నాడు, దాని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మెయిన్ గా శివన్ డుబే లాస్ట్ ఇయర్ నుంచి సిఎస్కే టీంలో ఆడాలని అనుకోవట్లేదంట. ఇక్కడ సిఎస్కే టీంలో మెయిన్ గా తనకైతే ఆల్రౌండర్ పొజిషన్ కన్నా మెయిన్ గా ఫినిషింగ్ డిపార్ట్మెంట్ లో తను వాడుకోవడం చాలా ఎక్కువ ప్రాబ్లం అనిపించింది శివన్ డుబేకి. అందుకే శివన్ డుబే సిఎస్కే టీం నుంచి మూవ్ అవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నాడు. అందుకోసమే మెయిన్ గా నెంబర్ 1 ప్లేయర్ గా ఉన్నాడు శివన్ డుబేని రిలీజ్ చేయడానికి సిఎస్కే టీం కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఎందుకంటే ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల తనకైతే బౌలింగ్ వేసే ఛాన్స్ మెయిన్ గా దొరకట్లేదు. అదే ఇండియన్ టీంలోకి వచ్చేసరికి తన బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో చేస్తున్నాడు కాబట్టి వేరే టీంలోకి వెళ్తే అట్లీస్ట్ బౌలింగ్ ఇచ్చే ఛాన్స్ దొరుకుతుందని తను కూడా ట్రై చేసుకుంటున్నాడు. మరి చూడాలి మాక్సిమం తనైతే ట్రేడ్ చేసుకుంటే నెంబర్ 1 ప్లేయర్ గా అండ్ ట్రేడ్ లో వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి రీజన్ తో ఇంకొక ప్లేయర్ కూడా కనిపిస్తున్నాడు, అతనే ఖలీల్ అహ్మద్. మెయిన్ గా లాస్ట్ ఇయర్ మినీ ఆక్షన్ మనమైతే క్లారిటీగా చూసాం. అక్బర్ నబీ లాంటి ప్లేయర్స్ కే 8 crores అయితే ఇచ్చారు. మెయిన్ గా ఖలీల్ అహ్మద్ లాంటి ప్లేయర్స్ ఆప్షన్ కి వస్తే తను కూడా 8 crores కన్నా తక్కువ దొరికే ఛాన్స్ లేదు కాబట్టి తన డిమాండ్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఆప్షన్ లో. తను కూడా సిఎస్కే టీం నుంచి వెళ్ళిపోవాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్నాడట. మరి చూడాలి ఖలీల్ అహ్మద్ ట్రేడ్ ద్వారా వెళ్తాడా లేదంటే డైరెక్ట్ గా ఆప్షన్ కి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి సిఎస్కే టీం దగ్గర నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్. ఇంక ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఏ టీంకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, మొన్నటి వరకు సిఎస్కేకి వెళ్ళే ఛాన్సెస్ మోర్ దెన్ 99% ఉన్నాయని చాలా మంది మాట్లాడుకున్నాం కూడా. కానీ ఇప్పుడైతే ఆ ఛాన్స్ చాలా తక్కువ అయిపోయింది. అది ఎందుకో ఫుల్ క్లారిటీ అయితే చూద్దాం. మెయిన్ గా హార్దిక్ పాండ్యాని ట్రేడ్ ద్వారా తీసుకోవడానికి చాలా టీమ్స్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. అందులో మెయిన్ గా సిఎస్కే టీం నెంబర్ 1 టీమ్ గా ఉంటే సెకండ్ టీం కేకేఆర్ అండ్ లాస్ట్ ఫైనల్ గా ఆర్ఆర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి యాజ్ ఎ కెప్టెన్ గా కూడా. మెయిన్ గా హార్దిక్ పాండ్యా అండ్ సిఎస్కే మేనేజ్మెంట్ ఈ ఇద్దరు కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు ఈ ట్రేడ్ జరగడానికి. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం అని అందరికీ తెలిసింది. ఆల్రెడీ గుజరాత్ టైటన్స్ ఉన్నప్పుడు కెప్టెన్ గా ఎలాంటి గేమ్స్ ఆడిపించాడు అండ్ కెప్టెన్ గా ఎంత సక్సెస్ రేట్ ఉందో మనందరికీ తెలుసు. సో ఇక్కడ కేకేఆర్ అండ్ ఆర్ఆర్ ఈ 2 టీమ్స్ కూడా హార్దిక్ పాండ్యాని వాళ్ళ టీంలో తెచ్చుకుంటే క్యాప్టెన్సీ ఇచ్చేస్తామని చాలా క్లారిటీగా ఇచ్చారంట. ఇక్కడ హార్దిక్ పాండ్యా సిఎస్కే టీంకి వెళ్లకుండా వేరే టీంకి వెళ్ళడానికి మెయిన్ కారణం ఇది ఒక్క రీజన్ అవుతుంది. మరి దీని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుంటే ముందు ఆర్ఆర్ టీం గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ ట్రేడ్ టాక్స్ లో మెయిన్ గా ఆర్ఆర్ టీం ముంబై ఇండియన్స్ ని అప్రోచ్ అయ్యి డైరెక్ట్ గా హార్దిక్ పాండ్యాని తీసుకోవడానికి మేము ఎంత వరకైనా రెడీగా ఉన్నాం, హార్దిక్ పాండ్యా మా టీం చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళైతే క్లారిటీ ఇచ్చారంట. మరి ముంబై ఇండియన్స్ టీం కూడా దీని గురించి ఆలోచించాలి కాబట్టి ఇక్కడ ఆర్ఆర్ టీం ముందుగానే ఆల్ క్యాష్ డీల్ కి రెడీగా ఉన్నారని చెప్పారంట. బట్ దీని గురించి అయితే ముంబై ఇండియన్స్ అస్సలు ఒప్పుకోరని నేను చాలా వీడియోస్ లో మాట్లాడుకుంటూ వచ్చా. ఇస్తే ప్లేయర్ తో ట్రేడ్ చేసుకోవడం పక్కా, లేదంటే హార్దిక్ పాండ్యాకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటేనే అప్పుడే ఆల్ క్యాష్ డీల్ కి ఏ టీం తోనైనా ఒప్పుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మరి మెయిన్ గా ఆల్ క్యాష్ డీల్ అయితే రిజెక్ట్ చేసింది ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని ఇవ్వడానికి. ఇక్కడ అసలైన ట్విస్ట్ అయితే స్టార్ట్ అయింది. ముంబై ఇండియన్స్ టీం అయితే గట్టిగా ట్రై చేస్తున్నారు ఆర్ఆర్ టీం లోనే జైస్వాల్ ని తెచ్చుకోవడానికి. ఇక్కడ జైస్వాల్ కి ఆర్ఆర్ టీం దగ్గర నుంచి అనుకున్నంత సపోర్ట్ రాలేదు. మెయిన్ గా క్యాప్టెన్సీలా మెయిన్ గా ఓపెనింగ్ డిపార్ట్మెంట్ లో కూడా సూర్యవంశీ చాలా హై రికమెండెడ్ ప్లేయర్ గా అయిపోయాడు కాబట్టి ఇక్కడ జైస్వాల్ ని చాలా తక్కువగా చూస్తున్నారు. అందుకోసం జైస్వాల్ కూడా ఆర్ఆర్ టీం నుంచి వదులుకోవాలి అనుకుంటున్నాడు కాబట్టి మాక్సిమం ఇక్కడ జైస్వాల్ ఒప్పుకుంటే ఆర్ఆర్ టీం తను వదులుకోవడానికి కూడా రెడీగా ఉండాల్సింది. మరి చూడాలి ఆర్ఆర్ టీం ఎంత రెడీగా ఉన్నారో జైస్వాల్ ఇవ్వడానికి. ఒకవేళ జైస్వాల్ అండ్ హార్దిక్ పాండ్యా ఈ ట్రేడ్ సక్సెస్ అయితే పక్కా రాజస్థాన్ రాయల్స్ కి హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ చేయబోతున్నాడు నెక్స్ట్ ఇయర్.
మరి ఈ ట్రేడ్ గురించి చాలా పాజిటివ్ టాక్స్ అయితే జరుగుతున్నాయి గానీ, పక్కా ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే చాలా తక్కువే ఉంది. ఇప్పుడు కేకేఆర్ టీమ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కేకేఆర్ టీమ్ గురించి అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ 99% అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎందుకో చూద్దాం. ఈ రిపోర్ట్స్ మొత్తం అశ్విన్ అండ్ చాలా అఫీషియల్ రిపోర్ట్స్ దగ్గర నుంచి వచ్చాయి కాబట్టి, హార్దిక్ పాండ్యా కేకేఆర్ టీమ్‌కెళ్ళే ఛాన్స్‌లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకో చూద్దాం మరి. మెయిన్‌గా కేకేఆర్ టీమ్ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవడానికి ముంబై ఇండియన్స్ టీమ్ అయితే అప్రోచ్ అయింది. ఇక్కడ మెయిన్‌గా హార్దిక్ పాండ్యాతో కేకేఆర్ యొక్క మేనేజ్మెంట్ అండ్ ఆ షారుఖ్ ఖాన్ ఇద్దరు కూడా చాలా డీప్ డిస్కషన్ అయితే జరుగుతున్నాయి. ఇందులో మెయిన్‌గా కేకేఆర్ టీమ్ డైరెక్ట్‌గా హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ ఇవ్వడానికి చాలా రెడీగా ఉన్నారు కూడా. ఇదే హార్దిక్ పాండ్యా కేకేఆర్ టీమ్‌లో తీసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే ఇదే ఉంది. హార్దిక్ పాండ్యా కేకేఆర్ టీమ్‌లోకి వస్తే నంబర్ 1 కెప్టెన్ అండ్ ఫ్యూచర్ కెప్టెన్ అండ్ వన్ అండ్ ఓన్లీ కెప్టెన్‌గా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి హార్దిక్ పాండ్యా కూడా చాలా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడు కేకేఆర్ టీమ్‌కి రావడానికి. మెయిన్‌గా ఈ టీమ్‌లో ఎలాంటి సీనియారిటీ లేదు కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండ్యాని నో చెప్పే ఛాన్స్ అయితే ఎవరితో లేదు కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండ్యా ఫ్రీగా తన నేచురల్ గేమ్‌ని హ్యాపీగా ఆడుకోవచ్చు కాబట్టి అందుకోసం హార్దిక్ పాండ్యా కూడా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు కేకేఆర్ టీమ్‌కి వెళ్ళడానికి. ఇక్కడ కూడా సేమ్ ట్విస్టే జరిగిందని చెప్పాలి. ముందుగా హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవాలంటే ఆల్ క్యాష్ డీల్ ఇవ్వడానికి కేకేఆర్ టీమ్ రెడీగా ఉందని తెలిసింది. మరి దీని గురించి కెమెరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్‌ని ఆక్షన్‌లోకి వదిలేస్తే వాళ్ళకైతే 25 క్రోర్స్ వస్తాయి కాబట్టి ఆ అమౌంట్‌తో హార్దిక్ పాండ్యాని తీసుకోవాలని ట్రై చేస్తుంది కేకేఆర్ టీమ్. బట్ ఆల్రెడీ మనం ముందు మాట్లాడుకున్నట్టే ఎంఐ టీమ్ అయితే అస్సలు రెడీ లేదు ఆల్ క్యాష్ డీల్‌కి. ఇంకా ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ముంబై ఇండియన్స్ టీమ్ అయితే కేకేఆర్ టీమ్ నుంచి ప్లేయర్స్‌ని ట్రేడ్ చేసుకోవాలంటే మెయిన్‌గా 2 ప్లేయర్స్‌ని అయితే అడుగుతున్నారు. ఎంఐ టీమ్ మొత్తం చూసాక మనకైతే 2 లూప్ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ఫినిషింగ్ డిపార్ట్మెంట్, ఇంకోటి స్పిన్ డిపార్ట్మెంట్. ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్‌ని ముంబై ఇండియన్స్ టీమ్ తెచ్చుకుంటే వాళ్ళ టీమ్ బాగా సెట్ అవుతుంది. అందుకే కేకేఆర్ టీమ్ నుంచి వరుణ్ చక్రవర్తి అండ్ రింకు సింగ్ ఈ 2 ప్లేయర్స్‌ని అయితే అడుగుతున్నారంట కేకేఆర్ టీమ్ దగ్గర నుంచి. బట్ దీని గురించి కేకేఆర్ టీమ్ రెడీగా ఉందంటే ఇది కూడా కొంచెం డౌటే. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అండ్ రింకు సింగ్ వీళ్ళిద్దరు కూడా ఇండియన్ ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్‌తో పాటు యంగ్‌స్టర్స్ కూడా. కానీ ఎట్టి పరిస్థితుల్లో కేకేఆర్ టీమ్ చాలా గట్టిగా ట్రై చేస్తుంది హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకైతే ఒక బెస్ట్ కెప్టెన్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఐపీఎల్ 2027లో ఒక బెస్ట్ కెప్టెన్ అయితే ఆ ఆక్షన్‌లో దొరికే ఛాన్స్ అయితే చాలా చాలా తక్కువగా ఉంది. ఎలాగో హార్దిక్ పాండ్యా లాంటి బెస్ట్ కెప్టెన్ బయటకు వస్తున్నాడు కాబట్టి ఇక్కడ హార్దిక్ పాండ్యాని తెచ్చుకుంటే వాళ్ళ ఫ్యూచర్ కెప్టెన్ అయితే బాగా సెట్ అయిపోతాడు. మోర్ దెన్ 10 ఇయర్స్ వరకు అయితే ఈజీగా ఆడిపించుకోవచ్చు. అందుకే గట్టిగా ట్రై చేస్తుంది కేకేఆర్ టీమ్ అయితే ఎక్కడ కూడా వదిలే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. మరి ఇంకా ఫైనల్‌గా సీఎస్‌కే టీమ్‌కి ఎందుకు వెళ్ళే ఛాన్సెస్ చాలా తక్కువైపోయాయి అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే కేకేఆర్ టీమ్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ఈ 2 టీమ్స్ కూడా హార్దిక్ పాండ్యాని తెచ్చుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. అండ్ కెప్టెన్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మెయిన్‌గా సీఎస్‌కే టీమ్ కెప్టెన్స్ ఆఫర్ చేయడానికి చాలా వెనకడుగేస్తున్నారు. మెయిన్‌గా వాళ్ళ టీమ్‌లో ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సంజు శాంసన్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. మెయిన్‌గా ఈ విషయం మీద కూడా చాలా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి సీఎస్‌కే మేనేజ్మెంట్ లోపల. మరి ఇవన్నిటి గురించి మెయిన్‌గా సీఎస్‌కే టీమ్‌లో ఒక వ్యక్తి అయితే చాలా గట్టిగా నిల్చుంటున్నాడు. అతనే ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని డిసిషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ అయితుంది ఈ కెప్టెన్సీలో. మెయిన్‌గా తనైతే రుతురాజ్ గైక్వాడ్‌ని కెప్టెన్సీ ఇవ్వడానికి చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు రిపోర్ట్స్ రావడంతో. ఇక్కడ హార్దిక్ పాండ్యా సీఎస్‌కే టీమ్‌లోకి వచ్చినా తనైతే కెప్టెన్సీ చేసే ఛాన్స్ అయితే లేదు. సో తను కూడా కెప్టెన్సీ చేయాలని చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు కాబట్టి మాక్సిమం కేకేఆర్‌కి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ కెమెరాన్ గ్రీన్, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, అనుకుల్ రాయ్, రమణ్‌దీప్ సింగ్ ఇలాంటి యంగ్‌స్టర్స్ ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా ట్రేడ్ చేసుకోవడానికి చాలా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు ఆ టీమ్ మీద. మెయిన్‌గా సీఎస్‌కే టీమ్ కూడా ఆయుష్ మాత్రే, ఉర్వేల్ పటేల్, బ్రేవిస్ ఇలాంటి ప్లేయర్స్‌ని ఇవ్వడానికి రెడీగా లేరు కాబట్టి ఒకవేళ సీఎస్‌కే టీమ్ నుంచి ట్రేడ్ చేసుకోవాలంటే శివన్ డూబే, ఖలీల్ అహ్మద్, అన్సుల్ కాంబోజ్ ఇలాంటి ప్లేయర్స్ మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ ముంబై ఇండియన్స్ టీమ్ కూడా వెనకడుగైతే ఏస్తుంది ఈ ట్రేడ్ గురించి. ఇప్పుడు మీరు చెప్పండి హార్దిక్ పాండ్యా కేకేఆర్ టీమ్‌కి వెళ్ళే ఛాన్స్‌లు ఎక్కువ ఉన్నాయా? అండ్ సీఎస్‌కే టీమ్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? మరి దీని గురించి కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. ఇంకా ఫైనల్‌గా మనమైతే ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క క్యాంప్ అప్డేట్స్ అయితే చాలా ఇంట్రెస్టెడ్‌గా మారాయి ఇప్పుడు. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ అయితే వాళ్ళందరూ కలిసి బిఫోర్ ఐపీఎల్ 2027 ఆక్షన్‌కి ముందు వాళ్ళ టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ వాళ్ళ ఫిట్‌నెస్ ఎలా ఉంది? ఆక్షన్ కోసం ఎవరిని రిలీజ్ చేయాలి? అండ్ ఎవరిని రిటైన్ చేసుకోవాలో ఈ విషయం మీద చాలా సీరియస్‌గా ఉన్నారంట. మెయిన్‌గా వాళ్ళ ఫిట్‌నెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అని ఎస్ఆర్‌హెచ్ గట్టిగా భావిస్తుంది. ఎందుకంటే మెయిన్‌గా ఫారెన్ ప్లేయర్స్ అయితే ప్రతి ఇయర్ తీసుకున్నాక మెయిన్ ప్లేయర్స్ కాకుండా బ్యాకప్ ప్లేయర్స్ ప్రతి ఒక్కరు ఇంజ్యూరీ కావడం అండ్ ఇంకో కొత్త ప్లేయర్‌ని తెచ్చుకోవడం ఇక్కడ ఫారెన్ ప్లేయర్స్‌లో అయితే సెట్ అవ్వట్లే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి. అందుకే ఇక్కడ ఇండియన్ ప్లేయర్స్ కూడా ఎవరు ఇంజ్యూరీ కాకుండా ఉండడానికే ముందుగా బిఫోర్ ది ఆక్షన్ వారైతే ఒక క్యాంప్ పెట్టి ఆల్రెడీ ఈ క్యాంప్ కండక్ట్ చేసి ఫిట్‌నెస్ టెస్ట్‌లు అయితే చేస్తున్నారు ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్స్‌తో పాటు. ఇందులో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నట్కట్ ఈ 2 ప్లేయర్స్‌కి అయితే అస్సలు వాళ్ళైతే పార్టిసిపేట్ చేయలేదు. సో దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే హర్షల్ పటేల్ అండ్ జయదేవ్ ఉన్నట్కట్ మనందరం అనుకున్నట్టే వాళ్ళిద్దరిని అయితే పక్కా ఎస్ఆర్‌హెచ్ ఐపీఎల్ 2027 ఆక్షన్ కోసం అయితే రిలీజ్ చేయడం పక్కా. మరి చూడాలి ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఐపీఎల్ 2027 కోసం ఎలాంటి ప్లేయర్స్‌ని రిలీజ్ చేయబోతుందో దాని గురించి ఫుల్ క్లారిటీగా ఇంకో వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలో ఫైనల్ విషయం గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ యొక్క కెప్టెన్ ఆల్రెడీ మనందరికీ తెలుసు మోస్ట్ ప్రాబబ్లీ ప్యాట్ కమిన్స్ అయితే ఐపీఎల్ 2027 ఆడడని తెలుసు. బట్ ఇదైతే మాక్సిమం 99% అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు. కొన్ని అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ అయితే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి కన్ఫర్మ్ చేసాడంటే తనైతే ఆడడని. ఇక్కడ ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆల్రెడీ ఫుల్ టైమ్ కెప్టెన్సీ గురించి ఇద్దరు ప్లేయర్స్ అయితే గట్టిగా ట్రై చేస్తుంది. వారే ఇషాన్ కిషన్ అండ్ అభిషేక్ శర్మ. బట్ ఆల్రెడీ ఇషాన్ కిషన్‌ని లాస్ట్ ఇయర్ కెప్టెన్ చేశారు కాబట్టి తన దగ్గర నుంచి బెస్ట్ అవుట్‌పుట్స్ కూడా వచ్చాయి ఆల్మోస్ట్. అందుకే ఇక్కడ ఇషాన్ కిషన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాడు నెక్స్ట్ ఐపీఎల్ 2027 ఫ్యూచర్ కెప్టెన్‌గా. మరి నెక్స్ట్ సీజన్‌లో తన దగ్గర నుంచి సక్సెస్‌ఫుల్ సీజన్ చూస్తే మెగా ఆక్షన్‌లో పక్కా తననైతే కెప్టెన్‌గా చూస్తారు. ప్యాట్ కమిన్స్ రిలీజ్ చేసే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక ప్లేయర్‌గా మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ఒకవేళ ఇషాన్ కిషన్ ఫ్యూచర్ కెప్టెన్‌గా సెట్ అయితే. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.